శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాడికి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందామండి. మకర రాశి వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా చాలా బాగుంది. అందులోనూ 19వ తారీఖు నుంచి ద్వితీయ భావంలో గురుడు రావడం వలన, గురు దృష్టి కూడా ద్వితీయ భావానికి ఉండడం వలన రాహు వలన వచ్చే దోషాలు చిన్నపాటిగా ఉండడం తప్ప ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్గా మీకు ఎప్పుడు బాగానే ఉంటుంది. ద్వితీయ భావంలో ఉన్న రాహు ఏం చేస్తాడంటే ధనాన్ని ఇస్తాడు, కానీ పెద్దవాళ్ళతోటి, తన స్నేహితులతోటి, కొంతమందితోటి కొద్దిగా తగాదాలు కానీ చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఇప్పిస్తాడు, అంతే. మనం జాగ్రత్త పడి సరిపోతుంది. మకర రాశి వారికి బుధ శుక్రులు, శని రాహువులు 19వ తారీఖు వరకు శని దగ్గర రాహు ఉంటాడండి. చాలా బ్యూటిఫుల్, చాలా మంచిది. అంటే శని రాహువుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ, బ్రహ్మాండంగా తిరగడము, వాళ్ళకి ఏది లోటు లేకుండా ఉండడము, మంచి మంచి ఐడియాలు రావడము, ధైర్యంగా ఉండడము, తన తోబుట్టుల చెల్లెలకి మంచి అభివృద్ధికరంగా ఉండడము, వాహనాలే కొనుక్కుంటారండి ఎక్కువగా. పైగా బుధ శుక్రులు కూడా కాంబినేషన్ 3వ భావం ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తారు. చెల్లెళ్ళకి చాలా బాగుంటుందండి వాళ్ళకి. రాహు కూడా 3వ భావంలో ఉంటే విశేష సంపదలు, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతూ ఉంటాడు. యాక్చువల్గా 4th భావంలో రవితో కలిసి ఉండే బుధుడు 7th నుంచి 15th వరకు ఉంటారండి. వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. 4th భావంలో రవి ఉన్నారంటే ఆస్ట్రాలజర్స్కి బాగుంటుంది. జాతక బ్రహ్మలో చదువు విషయంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాహన యోగము, గృహయోగము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడము, విద్యలో ఆటంకాలు కలగకుండా బాగా రాణించడము, ముఖ్యంగా వ్యవసాయదారులకి పంట పొలాల్లో లాభాలు అంటారు, ధనం అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. 4th భావంలో రఘు అంటే వాహనాన్ని ఖచ్చితంగా ఇస్తారని నా ఉద్దేశం. ఏదైనా పంచమస్థానంలో రఘు ఇస్తున్నాడండి. 15వ తారీఖు నుంచి 23వ తారీఖు నుంచి బుధుడు ఉంటాడు. సరే, అది పక్కన పెడితే రవి పంచమాలు ఉండడం వల్ల ఏంటి? యాక్చువల్ అండి అష్టమాధిపతి కూడా అయ్యాడు ఆయన. ఏదేమైనా ఉన్న రవి పంచమస్థానంలో ఉండడం వల్ల ఒక్క పుత్రుడు యోగం ఉంటుందండి. పుత్ర యోగం ఒక్కళ్ళు ఉంటారు. అది కూడా లగ్నం ప్రకారం అయితే జనరల్గా జరుగుతుంది. లగ్నం ప్రకారం దేవతానుగ్రహం వల్ల, దేవుడి యొక్క ప్రభావం వల్ల, మీరు చేసినటువంటి పూజలు పుణ్యాలు వలన సంతానం కలగడానికి అవకాశం ఒక్క పుత్రుడు ఉంటాడు. ఒక్క పుత్రుడే మిగతా వాళ్ళు ఉంటారంటే సంతానం ఆడపిల్లలు కూడా ఉంటారు. అంతేకాకుండా పంచమస్థానం రవి ఉండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ రావడము, స్పెక్యులేషన్లో కూడా మీకు రాణించడము, స్టాక్ మార్కెట్లో కూడా పర్వాలేదు అనిపించుకోవడము, డబ్బులు వస్తాయి, ఫైనాన్షియల్గా ఉంటాయి. మంత్రి పదవులు రావడము, గాయత్రి మంత్రసిద్ధి కలగడము, మంచి మంచి ఆలోచనలు రావడం జరుగుతుందండి. ఏదైనా 6వ భావంలో గురుడు అంత మంచివాడు కాదనుకుంటాం, కానీ మంచివాడేనండి. ఎందుకంటే మీకు 3వ ఇంటి వాడు 12వ ఇంటి వాడులో ఉండేవాడు 6వ భావంలో గురుడు కూడా సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. లా సంబంధించిన వ్యవహారాల్లో మీకు విజయం కలిగించేట్టు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీ మేనమావులకి బాగుంటుంది.
మీకు శత్రువుల వలన ఇబ్బంది కలగకుండా ఉంటుందండి. మీకు ఆరోగ్య సంపదలు బాగుంటాయి, మహాభాగ్యంగా ఉంటుంది ఆరోగ్యం. అలాగే మీకు మీలో కొంతమందికి సంతానం కాదండి, సేవకాజనం చెప్పుకుందాం. సేవకాజనం ఉండడానికి అవకాశం ఉంది. ఏమైనా సప్తమ స్థానంలో కుజుడు ఉండడం తప్పండి. సప్తమ స్థానంలో కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, ఎందుకంటే నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. ఏదైనా 6వ భావంలో గురుడు, అష్టమ స్థానంలో కేతువు, మకర రాశి వాళ్ళకి చెప్పుకోదగ్గ అంశం మాత్రం ఏం కాదు. అంటే అద్భుతమైన ఫలితాలు వారిద్దరు కూడా ఎవరు, గురుడు పర్లేదు, అష్టమ స్థానంలో కేతువు మాత్రం అసలు ఇవ్వడు. కాలసర్పదోషంలో పైగా ఉన్నారు ఈ నెలలో. అంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. లా సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే అది కొంచెం ప్రాబ్లమ్స్ రావడము, అదే మీకు రావాల్సిన సంపదలు సరిగ్గా రాలేకపోవడము, ఎంతో ట్రై చేస్తుంటారు, అవన్నీ రాలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా భాగ్యస్థానాన్ని కూడా చెడు దృష్టి ఉందండి. అష్టమ స్థానం బాగాలేదు, భాగ్యస్థానం కూడా అంతగా బాగాలేదు. అంటే మీరు విదేశాలు వెళ్ళాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా, లేకపోతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా అంత ఈజీగా ఏమని కాదు, చాలా కష్టపడాలి, లేట్ అయిపోతుంటుంది. అంటే బహుశా మీకు అనుకున్న యూనివర్సిటీస్లో రాలేకపోవచ్చు సీటు. అందుకని చెప్పి ఈ కాంబినేషన్ వల్ల కేతు ప్రభావం ఉందండి. మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కేతు ప్రభావం మారిపోతున్నాడు అనుకోండి 19వ తారీఖు నుంచి, కానీ శని భాగ్యస్థానం చూడడం అంత గొప్ప విశేషం ఏం కాదు. తండ్రి గారికి కూడా అంత బాగా ఏం రాణించదు. కాకపోతే ఏంటంటే మీ రాశి వారికి భాగ్యస్థానానికి, అంటే మీ రాశి గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా బాగానే ఉండడానికి అవకాశం ఉందండి. భాగ్యస్థానం కదా, దశమస్థానం పెట్టుకుందాం. దశమస్థానానికి బాగుంది, అదే భాగ్యస్థానానికి తండ్రి గారికి బాగాలేదు కాబట్టి దశమస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే మీ చేస్తున్న ఉద్యోగాల్లో నిలదొక్కుంటారు. ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాలు ఉన్నా, లేకపోతే ఏ రంగంలో ఉద్యోగాలు ఉన్నా, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నా, ఆడవాళ్ళతో చెప్పేదాకా అంశం అంటే ఇదేనండి, మీకు ఉద్యోగాల భద్రత ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఇట్లాగా ఆడిటర్స్గా కానీ మీకు బాగా సంపద పెరగడానికి అవకాశం ఉంది. ఏదైనా 12వ భావానికి కూడా గురుదృష్టి ఉందండి. అంటే మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, మంచి మంచి వాటికి ధన ఖర్చు చేయడము, ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. ఏమైనా మీ రాశి వాళ్ళకి కాలసర్పదోషంలో ప్లానెట్స్ అని ఉన్నాయండి, అంత మంచిది మాత్రం కాదు. రాహుకేతుల మధ్యలో ఉండడం అనేది గొప్ప విశేషం కాదు. కానీ అందుకనే మనం శ్రీకాళహస్తికి వెళ్ళడము, స్వామివారి రాహుకేతులకు పూజ చేయించుకోవడం వలన, అలాగే మన ఊళ్ళల్లోనే రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, అమ్మవారికి కుంకుమ పూజ లేకపోతే చండీ హోమాలు చేయించుకోవడం వలన, అంతేకాదండి మీకు ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. కుజుడు నీచస్థితిలో ఉండడం వల్ల సర్పదోషం కూడా ఉంది. ఇది రాహుకేతు సర్పదోషంలో ఉందో, కుజుడికే సర్పదోషమే నీచస్థితిలో ఉండడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే మోపిదేవులు ఒకవేళ వీలుంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేయించుకోండి, లేదా మన ఊళ్ళోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు రాకుండా అన్ని రంగాల్లోనూ ముందంజలు ఉండేటి చేయడము, అంతేకాని వివాహాది వేడుకలు కూడా మీ ఇంట్లో జరిగేటి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారు ఎలా పూజించాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మాత్రము చెప్పచ్చు, ఇప్పుడు చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ముందర ఈ నెల దీన్ని వైశాఖ మాసం అంటామండి. చైత్రం తర్వాత వచ్చే మాసం వైశాఖ మాసము. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అనమాట అండి. విష్ణువుని పూజించాలి. అంతేకాకుండా 8వ తారీఖుని మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరగబోతుంది. ఆ స్వామిని విష్ణుమూర్తిని పూజించడం 8వ తారీఖుని. అలాగే 12వ తారీఖు ఉండే పౌర్ణమి. ఈ పౌర్ణమి పూట చేసే దానాలు, వాటి యొక్క ఫలితాలు, వాళ్ళ మహిమలు అంతా ఇంతా కావు. ఈ చైత్రమాసం మొత్తం దానాలు చాలా ఇంపార్టెంట్. 12వ తారీఖు మరింత ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏం దానాలు చేయాలి ఈ నెలలో? ముఖ్యంగా చేయాల్సింది జలదానం. అంటే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు దానం చేయడం, చలివేంద్రాలు పెట్టడం, మజ్జిగ ప్యాకెట్లు దానం చేయడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మజ్జిగ అంటే జనరల్గా మనం జలదానం చేస్తాం. తర్వాత గొడుగుల వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందండి. గొడుగు దానం చేయడం వేదశాస్త్ర పండితులకి, కొంతమంది బ్రాహ్మణులకి, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి గొడుగులు దానం. చెప్పులు మర్చిపోకూడదండి. విసినికరలు అదొకటి, వస్త్రాలు, ఇవన్నీ ఏంటంటే కంపల్సరీగా ఏ చేస్తే చాలా మంచిదండి. అదొక అద్భుతమైన ఫలితాలు మనకి వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మనం ఈ నెల మొత్తం కూడా ఈ దానాలు చేసుకోవడం 12వ తారీఖుని, అలాగే 15వ తారీఖుని
మనకి గురుడు మారుతాడు కదండి. ఈ నెలలో చాలా అద్భుతాలు ఉన్నాయండి. రాహుకేతులు మారడము, గురుడు 15వ తారీఖు మారడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కదా. ఆ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల మరింత ఫలితాలు బ్రహ్మాండం కలుగుతాయి కదా. ఇంకోటి తెలుసా అండి, శాస్త్రం కొంత నేను చదివిన చోట ఏంటంటే, మనం అదే ఈ వీటి నదీ స్నానాలు వెళ్ళినప్పుడు వెళ్ళి స్నానాలు చేసేసిన తర్వాత అక్కడ పట్ట పిండేసుకోకూడదు, మనం కట్టుకున్న బట్ట. అలా ఒడ్డు వరకు వచ్చిన తర్వాత ఆ నీళ్లు కారనివ్వాలట. ఎందుకు? ఆ నీళ్ళనే దేవతలో మొత్తానికి ఎవరో ఉండండి వాళ్ళు స్వీకరిస్తారట. అది ఒక కదా, పితృదేవతలు అన్నారు అది వాళ్ళు. అందుకని నేను నాకు గురువుగారు వాళ్ళు చెప్పడం నేను విన్నాను. అందుకని మనం నదీస్థానం చేసి వచ్చిన తర్వాత గబాగబా పిండేసుకోకుండా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని పిండుకుంటే మంచిది, తడి బట్టలని. అదొకటండి. అదొకటి చాలా పవర్ఫుల్. నదీ స్నానం, పుష్కర నదీ స్నానం, పైగా సరస్వతి నదీ స్నానం అంటే జ్ఞానాలకి మారిపోయి ఆవిడే కదండి. జ్ఞాన సంపద సరస్వతి దేవ పుష్కరాలలో స్నానం చేయడం అత్యంత యోగకరం, అదృష్టం కూడా. ఇంకా లాస్ట్లో హనుమత్ జయంతి అండి. హనుమంతుని పూజించడం వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు. హనుమంతుని పూజించడం వల్ల సకల దేవతలు పూజించినట్టే అంటాం కదండి. హనుమంతుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయని చెప్పి అంటలా పెద్దలు. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించడము, ఆయనకి ఆ రోజు అప్పాలు, ఇంకా అది కూడా ఒక ఎపిసోడ్ చేసుకుందామండి. అప్పాలు నైవేద్యం పెట్టడము, తమలపాకులు నైవేద్యం పెట్టడము, 11 ప్రదక్షిణాలు చేయడము, ఆయన దగ్గర దీపారాధన చేయడము, ఇవన్నీ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన మనకి ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ఉండిపోవడము గ్రహాలన్నీ, అందుకని అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల. అలాగే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకుండా చేయాలంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాళ్ళు అసలు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎటువంటి దోషాలు ఎక్కడ కాపాడుతాడండి ఆయన, అద్భుతం ఫలితాలుంటాయి. సో ఈ విధంగా 12 రాసుల వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే, మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వల్ల సకల శుభాలు, సకల సౌఖ్యాలు కలగడం కాకుండా మనకి సంపూర్ణ ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా, సంతృప్తిగా మనం ఎప్పుడూ ఉంటామని, మీరందరూ ఆరోగ్యాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.